హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. సో ఈ వీడియో వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ సిఎస్కే ఇవాళ ఉన్న ఈవినింగ్ మ్యాచ్ ప్రివ్యూ. సో ముందుగా కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక 2 సీజన్స్ బ్యాక్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ జరిగితే దాంట్లో కేకేఆర్ అయితే గెలిచింది, ఛాంపియన్స్గా అయితే నిలిచింది. అలాగే ఒక 3 సీజన్స్ బ్యాక్ సిఎస్కే అయితే ఛాంపియన్స్గా నిలిచింది. సో ఈ సీజన్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో ఇప్పటిదాకా ఉన్న పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ అండ్ సిఎస్కే ఇద్దరు కూడా లాస్ట్లో ఉన్నారు. సో సిఎస్కే వచ్చేసి లాస్ట్ ఒక మ్యాచ్ గెలిచింది అండ్ కేకేఆర్ అయితే ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు గెలవటం అనేది. అండ్ కేకేఆర్ వచ్చేసరికి ఒక నో రిజల్ట్ మ్యాచ్ వల్ల ఒక పాయింట్ అయితే వచ్చింది. అటు పంజాబ్కి కేకేఆర్కి జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవటం వల్ల చెరొక పాయింట్ అయితే లభించింది. సో దానివల్ల పాయింట్స్ టేబుల్ ఒక పాయింట్ అయితే ఉంది, కానీ కేకేఆర్ కూడా ఇంతవరకు అయితే మ్యాచ్ గెలవలేదు. సో ముందుగా కేకేఆర్ గురించి మాట్లాడితే కనుక కేకేఆర్ హైయెస్ట్ పర్స్తో ఆప్షన్కి అయితే వెళ్ళింది. ఆప్షన్లో వచ్చేసరికి క్రిస్ గ్రీన్కి ఉంది అండ్ అలాగే మతీష పత్రానానికి ఉంది అండ్ అలాగే ఫిన్నెల్ని, టిమ్ సైఫర్ట్ని, ఇలా ఒక ప్రాపర్ టీమ్ అయితే సెట్ చేసుకుంది కేకేఆర్. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కేకేఆర్ చూస్తే కనుక ఒక స్పిన్ కాంబో వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్. సో ఈసారి వరుణ్ చక్రవర్తి ఫామ్ అంతగా లేకపోవటం అండ్ సునీల్ నరేన్కి ఆ తోడు అనేది లభించకపోవటం అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న హర్షిత్ రాణా ఏదైతే ఉన్నాడో సో తనకి గాయం కారణంగా తను వెళ్ళిపోవటం అండ్ మతీష పత్రానాని హైయెస్ట్ పర్స్ పెట్టుకున్నా కూడా తను గాయం కారణంగా ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల తను కూడా అందుబాటులో లేకపోవటం, ఇవన్నీ కూడా కేకేఆర్కి ఉన్న సమస్యలు అనమాట. సో కేకేఆర్కి ఇప్పటికీ మంచి టీం ఉన్నా కానీ ఆ పెర్ఫార్మెన్సెస్ అంత వర్స్ట్గా లేకపోయినా కానీ ఇంతవరకు అయితే ఒక్క విక్టరీ అయితే కూడా లభించలేదు. సో ముందుగా కేకేఆర్ గురించి ఒకసారి కనుక చూస్తే టీంలో ఏం చేంజెస్ చేయొచ్చు కేకేఆర్ అంటే కనుక ఆల్రెడీ వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేసారు. బికాస్ ఫిన్నెల్ని అయితే ట్రై చేస్తున్నారు ఒక ఫారెన్ ప్లేయర్ కింద అండ్ నరైన్ అయితే చూస్తున్నారు ఆల్రెడీ. అండ్ రోమన్ పాల్ని తీసుకొచ్చారు అండ్ క్రిస్ గ్రీన్ తీసుకొచ్చారు. క్రిస్ గ్రీన్తో బౌలింగ్ కూడా వేపిస్తున్నారు. సో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళైతే చాలా బాగా ట్రై చేస్తున్నారు. అండ్ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే వచ్చేసరికి ఒక ప్రాపర్ స్ట్రైక్ రేట్ తోటి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు, కెప్టెన్ ఇన్నింగ్స్. సో వాళ్ళు అన్ని రకాలుగా చూస్తున్నారు, బట్ లక్ అయితే ఇంతవరకు అయితే కలిసి రాలేదు. సో కేకేఆర్ ఒక థింగ్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. మతీష పత్రానా వచ్చేసరికి ఎన్ఓసి అయితే వచ్చింది శ్రీలంకన్ బోర్డు నుంచి. సో మతీష పత్రానా వచ్చేసరికి ఏప్రిల్ 19th అరౌండ్ ఏమో టీంలో జాయిన్ అవుతాడని అండ్ అప్పటి నెక్స్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది సోర్సెస్ ద్వారా. సో ఇదనమాట కేకేఆర్ గురించి అయితే కనుక. అండ్ అలాగే సిఎస్కే గురించి, సిఎస్కే లాస్ట్ విక్టరీ అయితే కనుక స్టన్నింగ్ విక్టరీ అండ్ సిఎస్కే లాస్ట్ విక్టరీతో చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సిఎస్కేకి. ఒకటి సంజు శాంసన్ ఫామ్ ఆఫ్టర్ వరల్డ్ కప్, అలాంటి ఫామ్ అయితే సంజు శాంసన్ మళ్ళీ కొనసాగిస్తాడా లేదా అనే డౌట్లో ఉన్నారు అన్నట్టు వరకు కూడా. సో ఒక ప్రాపర్ ఫామ్ అయితే సంజు శాంసన్ నుంచి చూసాం. అండ్ అలాగే శివం దూబే ఆడుతున్నాడు బ్యాటింగ్ అండ్ అలాగే సర్ఫరాజ్ బాగా ఆడుతున్నాడు బ్యాటింగ్, ఆయుష్ మాత్రే ఆడుతున్నాడు అండ్ బ్రెవిస్ వచ్చాడు. సో టీం అంతా కూడా ఒక మంచి బ్యాటింగ్ లైనప్, అది కూడా ఫామ్లో ఉన్న బ్యాటింగ్ లైనప్ తోటి నిండిపోయి ఉంది సిఎస్కే. సో సిఎస్కేకి అది చాలా స్ట్రెంత్ అని చెప్పాలి కంపేర్ టు ప్రీవియస్ మ్యాచెస్. ముఖ్యంగా చూస్తే కనుక అది చాలా మంచి స్ట్రెంత్ అని చెప్పాలి. అండ్ బౌలింగ్ సిఎస్కే చూస్తే కనుక ఎప్పుడైతే ఒక మంచి మ్యాచ్ అయితే పడిందో ఆ తర్వాత ప్రతిదీ కూడా పాజిటివ్గా సెట్ అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే జిమ్మీ వార్టన్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచింది ఈజీ మ్యాచ్ అయితే కాదు. ఢిల్లీ అనేది ఒక మంచి బ్యాలెన్స్డ్గా ఉన్న టీమ్. సో అలాంటి బ్యాలెన్స్డ్గా ఉన్న టీం మీదే చాలా మంచి గేమ్ ఆడి గెలిచారనమాట. అండ్ జిమ్మీ వార్టన్ చూస్తే తన పేస్ వచ్చేసరికి 146 అరౌండ్ 146 అలా డెలివరీ చేశాడనమాట తన స్పీడ్ చూస్తే కనుక. సో అదొక మంచి పేస్ అని చెప్పాలి. అండ్ అలాగే జిమ్మీ వార్టన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, సో అన్షుల్ కంబోజ్, ఇలా వాళ్ళ కూడా ఒక మంచి టీం అయితే ఉంది సిఎస్కేకి. సో అండ్ సిఎస్కే గురించి ఒక అప్డేట్ కనుక చూస్తే లాస్ట్ మ్యాచ్ ధోని నెట్స్లో అయితే కనిపించాడు అండ్ ఈ మ్యాచ్ ధోని అందుబాటులో ఉంటాడని, ఖచ్చితంగా వస్తాడని అయితే ఆశిద్దాం. అంటే ఖచ్చితంగా కొంతమంది అయితే చెప్తున్నారు అసలు ధోని వచ్చేస్తాడు ఈ మ్యాచ్ అని అయితే. సో అందుబాటులో ఉంటే కనుక ఇక సిఎస్కేకి ఆలోచించాల్సింది అయితే ఏమీ లేదు. సో ఓన్లీ ఆ పాజిటివ్ థింగ్, ధోని వస్తాడు ఈ మ్యాచ్ అనే ఒక పాజిటివ్ థింగ్తోనే ఇప్పటి వరకు అయితే సిఎస్కే ఆగింది. అండ్ ఇఫ్ ధోని కనుక కంబ్యాక్ ఇచ్చేస్తే సిఎస్కేకి ఎటువంటి లోటు లేదని చెప్పేయచ్చు ఈ సీజన్ వరకు.
అండ్ సిఎస్కేకి ఉన్న ఇంకో బాధ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ మెయిన్గా. సో రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ అంత ఎఫెక్టివ్గా ఉందనేది అనిపించట్లేదు, అండ్ సేమ్ అలాగే ఫామ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉన్నాడైతే అనిపించట్లేదు, అంత ఫామ్లో ఉన్నాడని అయితే అనిపించట్లేదు. సో రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీని సంజు శాంసన్కి ఏమైనా షిఫ్ట్ చేస్తే అండర్ ధోని గైడెన్స్, సో ఖచ్చితంగా అది సంజుకి హెల్ప్ అవుతుంది, అలాగే సిఎస్కే కూడా హెల్ప్ అవుతుంది. సో ముందుగా ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసరికి చెపాక్ స్టేడియంలో, చెన్నై స్టేడియంలో, అండ్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ 6 మ్యాచెస్ ఒక విక్టరీ అని చెప్పాలి సిఎస్కేకి హోమ్ పిచ్లో. సో ఖచ్చితంగా ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసరికి మళ్ళీ సిఎస్కేని డామినేట్ చేస్తుంది, బికాస్ సిఎస్కే ఇస్ ద ఫేవరెట్ టీమ్. అండ్ అలాగే కేకేఆర్ కూడా ఒక విక్టరీ అయితే అవసరం. సో వాళ్ళు కూడా ఒక పెర్ఫార్మెన్స్ వెనకబడి అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచినా, కేకేఆర్ గెలిచినా సిఎస్కే గెలిచినా అయితే ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ అయితే ఒక బ్యాలెన్స్ అయితే వస్తుంది. బికాస్ ఓన్లీ పైన ఉన్న వాళ్ళు పాయింట్స్ ఇంకా తెచ్చుకుని పైకి వెళ్ళటం కాకుండా, వాళ్ళు అంటే నియర్ టు క్వాలిఫై అయిపోకుండా కింద ఉన్న వాళ్ళు కూడా పైకి వెళ్ళటం వల్ల దానివల్ల ప్లేసెస్కి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. బికాస్ పాయింట్స్ టేబుల్లో 1-2 ఆల్రెడీ ఫిక్స్ అయినా కానీ 3-4కి మల్టిపుల్ టీమ్స్ అయితే కాంపీట్ అవుతూ ఉంటాయి, అందులో మనం కూడా భాగం అవ్వచ్చు, సిఎస్కే కానీ కేకేఆర్ కానీ. సో ఇది ఒక మంచి మ్యాచ్ అవ్వాలని సాయంత్రం. అండ్ అలాగే చెపాక్ స్టేడియం ఇప్పుడు వచ్చేసి బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఒక మంచి స్కోర్ అయితే చూస్తామని ఆశిద్దాం. సో ధోని ఖచ్చితంగా టీంలోకి వస్తాడని చూద్దాం. అండ్ అలాగే మతీష బత్రానా అవైలబిలిటీ ఉంటే కనుక తను కూడా ఖచ్చితంగా కేకేఆర్లో జాయిన్ అయిపోవాలని, డెత్ బౌలింగ్ ఇష్యూస్ అయితే క్లియర్ అయిపోవాలని. అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి ఫిట్గా లేడని చెప్పి లాస్ట్ మ్యాచ్ అయితే తను దూరంగా పెట్టారు, అండ్ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసరికి తన బ్యాండేజ్ అయితే మనం చూసాం. సో ఈ మ్యాచ్ తన ఫిట్నెస్ అయితే క్లియరెన్స్ అయితే అయిపోయింది, అండ్ నెక్స్ట్ జాయిన్ అవ్వబోతున్నాడు అని అయితే తెలిసింది. సో వరుణ్ జాయిన్ అయితే పాత వరుణ్ లాగా వేస్తాడా, అది కూడా సునీల్ నరైన్తో ఒక మంచి స్పిన్ కాంబో కింద వర్క్ చేస్తాడా, సో ఇదంతా కూడా చూడాల్సి ఉంది. సో ఇది మ్యాచ్ ప్రివ్యూ కేకేఆర్ వర్సెస్ సిఎస్కే. సో నా వీడియోకి వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.